హలో గైస్, వెల్కమ్ టు సూరం పవన్ ఇన్ఫర్మేటివ్. ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం చూసే ఉంటాం, కొంతమంది కళ్ళు బ్రౌన్ గా ఉంటాయి, కొంతమంది కళ్ళు బ్లూగా ఉంటాయి, కొంతమంది గ్రీన్ గా ఉంటాయి, అండ్ చాలా మంది డార్క్ గా ఉంటాయి. దీనికి రీజన్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి రీజన్ ఏంటంటే మెలనిన్. ఈ మెలనిన్ మన హెయిర్ కి, స్కిన్ కి, కంటికి కలర్ అనేది డిసైడ్ చేస్తుంది. మన కంటి ఐరిస్ లో మెలనిన్ ఎక్కువగా ఉంటే వాళ్ళ కళ్ళు డార్క్ గా ఉంటాయి, కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళ కళ్ళు బ్రౌన్ గా ఉంటాయి, మరి ఇంకా తక్కువగా ఉంటే బ్లూ అండ్ గ్రీన్ గా అయితే ఉంటాయి. కొన్ని 100 సంవత్సరాల కింద అందరి కళ్ళు డార్క్ గానే ఉండేవి, కానీ జెనెటిక్ మ్యూటేషన్ కారణంగా ఇలా రంగులో పుట్టడం మొదలైంది. మేబీ ఇప్పుడు రంగులతో పుట్టే వాళ్ళందరూ మేబీ ఆ పర్సన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ విషయాన్ని ఎవరైతే కొత్తగా తెలుసుకుంటున్నారో వాళ్ళు కామెంట్ అయితే చేయండి. మన ఇండియాకి ఎన్ని పేర్లు ఉంటాయని మీరు ఏం చెప్తారు? ఇండియా, హిందుస్థాన్, భారత్, అంతే కదా. కానీ ఇవి కాకుండా మొత్తం వీటితో కలిపి 8 పేర్లు అయితే ఉన్నాయి. అవేంటంటే హోడు, తయాంజు, నవ్యవర్ష, జంబూద్వీప్, ఆర్యవర్త, హిందుస్థాన్, ఇండియా అండ్ భారత్. ఈ విషయాన్ని ఎవరైతే కొత్తగా తెలుసుకుంటున్నారో వాళ్ళు కామెంట్ అయితే చేయండి. మనం చూసే ఉంటాం, బీర్ తాగే ప్రతి ఒక్కళ్ళు లావుగా ఉంటారు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? దీనికి రీజన్ ఏంటంటే ఒక్క 750 ml బీర్ లో 327 క్యాలరీస్ అయితే ఉంటాయి, కానీ క్యాలరీస్ లో ఎటువంటి ఫైబర్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అయితే ఉండవు. సో ఎప్పుడైతే మనం బీర్ తాగుతామో ఈ క్యాలరీస్ అనేవి మన యూస్ఫుల్ అనుకొని మన బాడీ వీటిని స్టోర్ చేసుకుంటుంది. కానీ వీటి వల్ల ఎటువంటి యూజ్ లేకపోవడం కారణంగా మనకు అవసరం ఉన్నప్పుడు వీటిని రీయూజ్ చేసుకోవు. సో అవి అలాగే స్టోర్ ఉంటాయి. సో మనం దీన్ని ఎక్సర్సైజ్ అండ్ హార్డ్ వర్క్ చేసి మాత్రమే కరిగించగలుగుతాం. కానీ అందరు బీర్ తాగిన తర్వాత ఆరామ్సే పడుకుంటారు అండ్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయరు కాబట్టి వాళ్ళు లావుగా అయితే అవుతారు. సో బీర్ తాగే ప్రతి ఒక్కళ్ళు బీర్ తాగిన తర్వాత కొంచెం వర్క్ కానీ లేకపోతే మార్నింగ్ ఎక్సర్సైజ్ కానీ చేయండి. సో అప్పుడే మీరు కొంచెం స్లిమ్ గా అయితే ఉంటారు. చాలా మందికి ఇలా జరిగే ఉంటుంది. మీరు ఎక్కువసేపు ఫోన్ చూసినప్పుడు కానీ, సిస్టమ్ చూసినప్పుడు కానీ, లేకపోతే ఇలా మెడ వంచి చూసినప్పుడు కానీ మీకు మెడ పెయిన్ వస్తుంటుంది. దీనికి రీజన్ ఏంటో తెలుసా? దీనికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కువసేపు ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ చూసినప్పుడు మీ కంటి నరాల పైన స్ట్రెస్ పడుతుంది. అదే స్ట్రెస్ కంటిన్యూ అవ్వడం వల్ల మీకు హెడ్ ఏక్ రావడం అండ్ నెక్ పెయిన్ రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి నార్మల్ గా మన మెడ 5 kgs అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక 15 degrees తల వంచి ఇలా చూస్తారో అప్పుడు మీ మెడ పైన 12 kgs ఎక్కువ వెయిట్ పడుతుంది. అలాగే మీ మెడని 30 degrees వంచి చూసినప్పుడు మీ మెడ పైన 18 kgs అయితే పడుతుంది. 45 degrees వంచి చూస్తే 22 kgs అయితే పడుతుంది. మీరు మీ మెడని మొత్తం 60 degrees వంచి చూసినప్పుడు మీ మెడ పైన మొత్తం 27 kgs అయితే ఎక్కువ వెయిట్ పడుతుంది. సో దీని కారణంగా నెక్ పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలాగే కంటిన్యూ అవ్వడం వల్ల మీకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. సో ఇప్పటి నుండి మీ మెడని మొత్తం వంచి అయితే చూడకండి, కొంచెం ఇలా స్ట్రైట్ పెట్టుకుని అయితే చూడండి ఫోన్ ని. అప్పుడు మీ మెడ పెయిన్ అయితే రాదు, అలాగే మీకు బ్యాక్ పెయిన్ కూడా రాదు. రీసెంట్ గా కొంతమంది ఫ్రెండ్స్ గోవా ట్రిప్ కని అయితే వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఎండాకాలం కారణంగా కూల్ డ్రింక్ అయితే తాగారు. కూల్ డ్రింక్ తాగిన వెంటనే మామిడి పండ్లని తిన్నారు. సో తర్వాత వీళ్ళు స్పృహ తప్పి పడిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్తే వీళ్ళు ఎప్పుడో చనిపోయారని డాక్టర్ అయితే చెప్పాడు. దీనికి రీజన్ ఏంటంటే మామిడి పండ్లలో సిట్రిక్ యాసిడ్ అయితే ఉంటుంది అండ్ కూల్ డ్రింక్స్ లో కార్బోనిక్ యాసిడ్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఇవి రెండింటిని ఒకటేసారి తీసుకుంటామో కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇవి రెండు కలిసి చిలెట్స్ ని ఫామ్ చేస్తాయి. చిలెట్ అంటే పాయిజన్ అనమాట. సో పాయిజన్ క్రియేట్ అయిన కారణంగా వాళ్ళైతే చనిపోయారు. సో మీరైతే ఎప్పుడు కూడా మామిడి పండ్లు తిన్న వెంటనే కూల్ డ్రింక్ అయితే తాగండి. ఈ మధ్య చాలా మంది 2 నిమిషాల్లో అయిపోయే మ్యాగీని చాలా ఇష్టపడితే తింటున్నారు. కొంతమంది ఇంట్లో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా కూడా పెడతారు, కానీ దీని వల్ల 0 బెనిఫిట్స్ అండ్ 100% హార్మ్ఫుల్ ఉందని మీకు తెలుసా? మ్యాగీని తయారు చేయడానికి వీళ్ళు మెయిన్ గా యూజ్ చేసేది మైదా. దీని వల్ల మనకి ఇండైజెషన్ అవుతుంది, అలాగే అసిడిటీ ఫామ్ అవుతుంది అండ్ గ్యాస్ ఫామ్ అవుతుంది. అండ్ తర్వాత వీళ్ళు మ్యాగీని తయారు చేయడానికి వీళ్ళు యూజ్ చేసేది పామ్ ఆయిల్. సో పామ్ ఆయిల్ అనేది వెరీ చీప్ కాస్ట్ అండ్ వెరీ బ్యాడ్ ఆయిల్. ఇది మన బాడీకి చాలా హార్మ్ఫుల్. అండ్ తర్వాత వీళ్ళు యూజ్ చేసేది 49% సాచురేటెడ్ ఫ్యాట్. దీని వల్ల మనకి హార్ట్ డిసీజ్ అయితే వస్తాయి. అండ్ వీళ్ళు ట్రాన్స్ ఫ్యాట్ ని కూడా యూజ్ చేశారు. దీని వల్ల మనం డైరెక్ట్ గా హార్ట్ బ్లాకేజ్ అయితే అవుతుంది. మ్యాగీ మంచి రుచి రావడానికి వీళ్ళు యూజ్ చేసేది ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్. దీని వల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు. ఒక రకంగా చూసుకుంటే మనకు హార్మ్ఫుల్. అండ్ యాసిడిటీ రెగ్యులేటర్స్. దీని వల్ల మనకి యాసిడిటీ ఫామ్ అవుతుంది అండ్ డయేరియా ఫామ్ అవుతుంది అండ్ నాజియా వస్తుంది, వామిటింగ్ వస్తుంది. సో కంప్లీట్ గా దీని వల్ల మనకు 0 బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప ఒక్కటి యూజ్ కూడా లేదు. ఇదంతా నేను సొంతంగా అయితే చెప్పట్లేదు, వాళ్ళ ప్యాకెట్ వెనకాల రాసి ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. ఇది ఎప్పుడో ఒకసారి టేస్ట్ కోసం అయితే పర్వాలేదు, కానీ రోజు తింటున్నట్లయితే మీరు పైసలు పెట్టి మీ రోగాన్ని కొని తెచ్చుకున్నట్టే. నార్మల్ గా అందరూ కూల్ డ్రింక్స్ తాగే ఉంటారు. స్ప్రైట్, కోకోకోలా, థమ్స్ అప్ వాటిల్లో కొంచెం తక్కువగా నింపుతారు అండ్ పల్పీ, మ్యాంగో లాంటి వాటిల్లో మొత్తం ఫుల్ గా నింపుతారు. ఇలా ఎందుకు చేస్తారని ఇప్పుడు ఆలోచించారా? స్ప్రైట్, కోకోకోలా, థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, అంటే దీంట్లో గ్యాస్ ఉంటుంది. సో ఈ కూల్ డ్రింక్స్ ని బయట పెట్టినప్పుడు టెంపరేచర్ కారణంగా అందులో ఉన్న గ్యాస్ ఎక్స్పాండ్ అయ్యి అందులో స్పేస్ లేకపోవడం కారణంగా అవి పేలే అవకాశం అయితే ఉంటుంది. సో దాని కారణంగానే వాళ్ళు కొంచెం తక్కువగా అయితే నింపుతారు. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కూడా అందులో ఉన్న గ్యాస్ ఎక్స్పాండ్ అయినా సరే అందులో స్పేస్ ఉంటుంది కాబట్టి అవి ఎటువంటి ఎక్స్ప్లోషన్ అయితే జరగదు. సో సేఫ్ గా అయితే ఉంటాయి. ఇంకా మిగతా పల్పీ, మజా లాంటి కూల్ డ్రింక్స్ లో ఎటువంటి గ్యాస్ అయితే ఉండదు కాబట్టి అవి ఫుల్ గా నింపుతారు.
మీరు అలోవెరాని చూసే ఉంటారు. వీటిని ఫేస్ వాష్ లో యూజ్ చేస్తారు అండ్ ఫేస్ జెల్ లో యూజ్ చేస్తారు అండ్ షాంపూలో యూజ్ చేస్తారు. కానీ రీసెంట్ గా వీటితో బ్యాటరీ సెల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సంవత్సరానికి ప్రపంచంలో 2.3 బిలియన్ బ్యాటరీ సెల్ వేస్టేజ్ అయితే జనరేట్ అవుతుంది. దీని వల్ల మన నేచర్ కి చాలా హార్మ్ఫుల్ అండ్ మన హెల్త్ కూడా చాలా హార్మ్ఫుల్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని యూపీకి చెందిన నిమిషా వర్మ అండ్ రాజస్థాన్ కి చెందిన నవీన్ సుమన్ ఈ ఇద్దరు వ్యక్తులు 2018 లో అలోవెరా ఈ అనే కంపెనీ అయితే స్టార్ట్ చేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత అలోవెరా జింక్ కాపర్ యూజ్ చేసి ప్రపంచంలోని మొట్టమొదటిసారి అలోవెరా సెల్ అయితే ప్రిపేర్ చేశారు. అలోవెరాతో చేసిన ఈ సెల్స్ చాలా తక్కువ ప్రైస్ అండ్ 1.5 టైమ్స్ ఎక్కువగా అయితే పనిచేస్తాయి. అండ్ 1 kg అలోవెరాతో 125 బ్యాటరీ సెల్స్ అయితే తయారు చేస్తున్నారు. ఈ బ్యాటరీ సెల్స్ లో వాళ్ళు సక్సెస్ అయినందుకు 2020 లో గ్లోబల్ విన్నర్ అవార్డు అయితే వచ్చింది. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ మరెన్నో చేస్తుంటాను కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ లో వస్తుంది.